హలో అందరికీ. బెండకాయ ఫ్రై తిని తిని బోర్ కొడుతుందా? ఇలా బెండకాయ చారుని ట్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే మెంతులు, జీలకర్ర, ఇంకా ఆవాలు వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇంకా మిర్చి కూడా వేసుకుందాము. అలాగే ఆనియన్స్ వేసుకొని ఇదంతా కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాము. పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పైనుంచి కాస్త పసుపు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకుందాము. ముందుగానే ఉప్పు కారం కూడా వేసుకుందాము. సరిపడే కారం వేసుకొని అలాగే సరిపడే ఉప్పు కూడా వేసుకుందాము. ఇదంతా కలుపుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసంని కూడా వేసుకుందాము. చింతపండు రసం వేసుకొని ఇదంతా కలుపుకొని అలాగే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేద్దాము. నార్మల్ వాటర్ యాడ్ చేశాక ఇదంతా దగ్గరికి కలుపుకొని లేడీ ఫింగర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని లాస్ట్గా ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మన వేడి వేడి బెండకాయ చారు రెడీ. చూసారుగా ఎంత ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిందో.